ఇప్పుడు పాకిస్తాన్ లో ఒక అడుగు, ఇండియాలో ఒక అడుగు పెట్టబోతున్నా. హోలా, దిస్ ఇస్ మీ రూపా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గర్ల్ బస్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. మా ఈ గర్ల్ గ్యాంగ్ అందరూ మొత్తం రెడీ అయ్యి హోటల్ చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యి ఇంకా అమృత్సర్ ప్లేసెస్, మెయిన్ ప్లేసెస్ చూడడానికని స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ ప్లేస్ వచ్చి గోల్డెన్ టెంపుల్ చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ గోల్డెన్ టెంపుల్ చూడడానికి. అయితే దాని గురించి అందరూ చెప్పడం వినడం నేను జరిగింది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను డైరెక్ట్ చూడడం అన్నది ఫస్ట్ టైం కనుక సో ఎగ్జైటెడ్. సిక్కులకి ప్రధానమైన గురుద్వారా అయిన అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ గురించి చాలామందికి తెలిసిందే, కానీ ఇది మన దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలాల్లో ఒకటైందనమాట. ఈ గురుద్వారా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో పంజాబ్లో ఈ అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. మన దేశంలోనే అత్యంత సుందరమైన ప్లేసెస్లో ఒకటండి. అలాగే సిక్కులకి ప్రధాన గురుద్వార్గా కూడా ఈ స్వర్ణ మందిరమే. దీంతో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడం కేవలం సిక్కులకు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారంట. మన తిరుపతిలో ఎలాగైతే సందర్శిస్తున్నామో ఆంధ్రాలో ఉన్న తిరుపతిని, సో అదే సేమ్ వేలో గోల్డెన్ టెంపుల్ని కూడా సందర్శిస్తారంట. బుద్ధ భగవానుడు ఒకప్పుడు ఈ ఆలయంలో కొన్ని రోజులు ధ్యానం చేశాడని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఇంకా ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే కుల మత సంబంధాలు లేకుండా ఆలయంలోకి ఎవరైనా రావచ్చని భావంగా 4 వేస్ ఉంటాయన్నమాట ఈ టెంపుల్కి ఎంటర్ అవ్వడానికి. అండ్ ఈ టెంపుల్ పక్కనే శనీశ్వర ఆలయం కూడా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోదాం. ఎంట్రన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వీళ్ళకైతే అసలు కొంచెం కూడా ఈగో లేదండి. మా డ్రైవర్ సాబ్ మా చెప్పులు తీసుకుని తనకు అవసరం లేదు, జస్ట్ గైడ్ కింద వచ్చాడంతే. బట్ అక్కడ మా చెప్పులు తీసుకుని చెప్పుల స్టాండ్లో పెట్టాడనమాట. నాకు అదైతే చాలా బాగా అనిపించింది. ఎందుకు చేస్తున్నాడో అనుకున్నా. తర్వాత నేను మీకు చెప్తాను ఎందుకు ఏంటి అన్నది. సో ఇప్పుడైతే మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా ఉందన్నమాట ఎంటర్ అవ్వగానే. ఆ వైబ్స్ అన్నవి బాగా తెలుస్తున్నాయి. సో వాళ్ళ కల్చర్ అన్నమాట. హెయిర్ అయితే అసలు కనిపించకూడదు, అందుకని స్కార్ఫ్ పైన కప్పుకొని వెళ్ళాలి. హెయిర్ అయితే అస్సలు కనిపించకూడదు, అది మెయిన్ పాయింట్. అండ్ ఆ టెంపుల్ చుట్టూ ఒక కొలను ఉందన్నమాట. ఆ కొలను మీద ఆ టెంపుల్ నీడ పడి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ టెంపుల్ దగ్గరే కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎప్పటికప్పుడు ప్యూరిఫై అవుతూ ఉంటుందంట ఈ వాటర్ అంతా. సో ఎవరికాళ్ళు స్నానం చేస్తున్నారు, కావాలంటే నీళ్లు జల్లుకుంటున్నారు. సేవ అన్నది చాలా ఎక్కువ మంది చేస్తున్నారండి ఇక్కడ. ఈ వాటర్ అయితే చాలా పవిత్రంగా వాడతారంట. అండ్ నేను చూపిస్తున్నాను కదా, ఈ ట్రీ ఒక 300 years ఓల్డ్ అంట. సో ఆ ట్రీ నుంచి ఏవైతే పువ్వులు కానీ పళ్ళు కానీ పడతాయో, ఎవరి మీద అయితే పడుతుందో అది ప్రసాదంగా భావిస్తారనమాట. వాళ్ళకు అనుకున్నది కోరికలు తీరుతాయని చెప్పేసి కూడా వాళ్ళు బలంగా నమ్ముతారంట. అండ్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఎంట్రన్స్ మొత్తం స్వర్ణ దేవాలయం కదా, మొత్తం గోల్డ్తో అండి. లోపలైతే ఆసమ్ ఉంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే. మనం ఎప్పుడు హిందూ టెంపుల్స్కి అది వెళ్తాము చూస్తాము, బట్ ఇది నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను కదా. సో చాలా బ్యూటిఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. ఇది లోపలైతే వీడియోస్ తీయనివ్వరు, అందుకనే నేను ఈ ఓన్లీ ఎంట్రన్స్ చూపించి ఈ వివరాలన్నీ చెప్తున్నాను. ఈ టెంపుల్లో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తుందండి. దర్శనం అయిపోయాక మేము ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళాము. చాలా టేస్టీగా ఉంది. అండ్ చాలామంది సేవ చేస్తున్నారు అనమాట. ఇక్కడ సేవ చేయడం కోసం కూడా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. స్పెషల్గా నీట్గా హైజీనిక్గా ఉందన్నమాట. మా డ్రైవర్ సాబ్ మొత్తం కిచెన్, లంగర్ని అండ్ భోజనశాలను కూడా మాకు క్లియర్గా చూపించాడు అనమాట. వాళ్ళు ఎల్లో కూడా చేశారు. చాలా నీట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎవ్వరికి ఈగో అన్నది లేదండి. అక్కడ అందరూ సేవ చేసేవాళ్ళే. మొత్తం IAS ఆఫీసర్లు అండ్ స్టూడెంట్స్ ఎవ్వరు అక్కడ పని చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి ఎవరు లేరు. అందరూ సేవ చేయడానికి వచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ మీరందరూ ఎవరైతే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట.
నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ అంతా. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ జలియన్ వాలాబాగ్. మనకి జలియన్ వాలాబాగ్ అన్నది టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చి జలియన్ వాలాబాగ్ ఎంటర్ అవబోతున్నాం. సో టెంపుల్ పక్కనే ఉందన్నమాట. ఈ ఎంట్రన్స్లోనే ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించారో, ఎవరైతే ఈ సమరంలో ప్రాణాలు విడిచారో వాళ్ళ అందరి ఫోటోలు అన్నట్టు, వాళ్ళ చిహ్నాలు అన్నట్టు మెన్షన్ చేశారు. ఇది ఒక గూస్ బంప్ మూమెంట్ అండి. అండ్ సమ్ పేట్రియాటిక్ సాంగ్స్ ప్లే చేశారనమాట స్టార్టింగ్లోనే. అది చాలా డిఫరెంట్గా ఒక వైబ్ ఉంది. జలియన్ వాలాబాగ్ హిస్టరీ గురించి, ఎవరైతే ప్రాణాలు అర్పించారో అక్కడ ఏం జరిగింది ఏంటి అని క్లియర్గా ఒక గ్యాలరీస్ లాగా ఒక 4-5 గ్యాలరీస్ ఉన్నాయన్నమాట. సో క్లియర్గా మనకి 3D ఇమేజెస్లోను అండ్ సమ్ వీడియోస్ ద్వారా మనకి క్లియర్గా తెలిసేలాగా వివరాలన్నీ బాగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అది చాలా చాలా బాగా అనిపించింది. తెలియని వాళ్ళకైనా సరే క్లియర్గా తెలిసేలాగా. నేనైతే అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో అని చెప్పి అనుకుంటున్నాను. బట్ ఇదైతే ఎంట్రన్స్ ఆఫ్ జలియన్ వాలాబాగ్. వాళ్ళ అమరవీరులకి చిహ్నంగా ఈ జలియన్ వాలాబాగ్ స్తూపాన్ని నిర్మించారనమాట. ఈ గోడల మీద ఉన్న వైట్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ షూటింగ్ టైంలో జరిగిన ప్రమాదంలో జరిగిన మార్క్స్ అనమాట. ఈ ప్లేసెస్ ఆంగ్లేయులు జరిపిన కాల్పుల నుంచి తప్పించుకోవడం కోసం ఈ బావిలోనే మన భారతీయులు వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ఆల్మోస్ట్ 2000 పీపుల్ ఇందులో దాక్కున్నారని చెప్పేసి అక్కడ రాసుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వాఘా బోర్డర్ అనమాట. మా యొక్క న్యూ ఫ్రెండ్ రవీందర్ సింగ్, ఇతనైతే మాకు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడండి గోల్డెన్ టెంపుల్ గురించి. మీరు కనుక అమృత్సర్ వెళ్తే యూనిక్ పంజాబ్ ట్రావెల్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ హీ ఈజ్ సో ఫ్రెండ్లీ అనమాట. మేము 4 అమ్మాయిలమైనా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఫ్రమ్ ద మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 12 o'clockకి స్టార్ట్ అయ్యాం, తీసుకొచ్చాడు. అండ్ ఈవినింగ్ 10 o'clock వరకు తనతోటే ఉన్నాం అనమాట. మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేసి చూపించాడు. వాఘా బోర్డర్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ వాఘా బోర్డర్. చాలా రోజులుగా అనుకుంటున్నాం, ప్లాన్ చేసుకోవాలని చెప్పి. ఫైనల్లీ దిస్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. అండ్ వాక్ బోర్డర్ యొక్క హిస్టరీ మన రూపా మేడం చెప్తారు మనకి. మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు పాకిస్తాన్ లో ఒక అడుగు, ఇండియాలో ఒక అడుగు పెట్టబోతున్నా 1 hour లో. అక్కడ ఆగిపోతుంది. ఒక కాలు నరికేసి రిమైనింగ్ పార్ట్ మేము ఇండియాకి తీసుకొచ్చేస్తున్నాం. నువ్వు నరికేస్తావా? వాళ్ళు నరికేస్తారు. ఇండియన్ తెలుసు. దానికి మనం పెద్ద ఇది లేదురా. జస్ట్ నేను అక్కడ తీసుకెళ్లి ఇండియా అమ్మాయి మీ మీద బాంబు వేయడానికి తీసుకొచ్చామని చెప్తాను అంతే. ఇండియన్స్ చాలా మంచోళ్ళు కదా, బాంబు లేరు. నిజమా? అని నన్ను చూస్తే తెలుస్తుందిగా. ఇది చాలా దేవుడా ప్లీజ్. ఇండియన్ మిడిల్ లో వాళ్ళైతే షాక్ అయిపోయారు. షాక్ అయిపోయి ఫ్రీజ్ అయ్యారా? ఎస్, అందుకే మాటలు రావాలి. పంజాబ్ అమృత్సర్ నుంచి వాఘా బోర్డర్కి అరౌండ్ 30 kilometers డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ చేసి ఈ వాఘా బోర్డర్కి వచ్చాం. సో ఇక్కడ చూస్తే మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. డ్యూటీ చెక్ ఇన్ అయ్యి మనం బోర్డర్ సెరమనీ చూడడానికైతే వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఒక ఆల్మోస్ట్ చాలామంది వచ్చారండి. నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంతమంది ఉంటారు, ప్రతిరోజు ఇలాగే ఉంటారంట. మొత్తం మన స్టేడియం మొత్తం అంతా ఫుల్ నిండిపోయింది. కొంచెం కూడా ఖాళీ లేదు, ఒక్కళ్ళకి కూడా ప్లేస్ ఉండదన్నమాట. అంత నిండిపోయింది. మేము స్టార్టింగ్ లైక్ ఒక 1/2 hour ముందే వెళ్ళిపోయాం. సో అందుకని కొంచెం ఖాళీగానే ఉంది, పర్లేదు అనుకున్నాం. కానీ తర్వాత చూడాలి అసలు ఉన్నారు అబ్బా. మొత్తం ప్రతిరోజు స్టేడియం ఇలాగే ఉంటుందంట. అండ్ ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అందరినీ ఎవరైతే లేడీస్ ఉన్నారో అందరినీ గ్రౌండ్లోకి రమ్మన్నారనమాట. అక్కడ మ్యూజిక్ ప్లే చేశారు, అందరం డ్యాన్స్ చేసాం. మొత్తం ఏఆర్ రెహమాన్ మన పేట్రియాటిక్ సాంగ్స్ అన్నీ పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఈ మూమెంట్ అయితే. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ డైరెక్ట్గా పాకిస్తాన్ ఇండియా గేట్ కూడా మేము డైరెక్ట్గా చూసాం ఇక్కడ. సో అదైతే చాలా బాగా అనిపించింది. నేను వెళ్ళినప్పటి నుంచి చూసానండి.
ఇతనైతే పాకిస్తాన్లో ఉన్న అతను అసలు డ్యాన్స్ చేశాడు చూడండి, తిరుగుతూనే ఉన్నాడు. నాకు ఎలా అనిపించిందంటే మన ఇండియన్ సాంగ్స్కి అతను డ్యాన్స్ చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. అంత కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాడనమాట. బార్డర్ సెరమనీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో మీరు కూడా ఈ గూస్ బంప్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి అండ్ ఎక్స్పీరియన్స్ అవ్వండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, బ్యూటిఫుల్గా అనిపించింది మొత్తం సెరమనీ అంతా. అండ్ ఎవరైతే లైక్ పాకిస్తాన్ ఇండియా బార్డర్ గేట్ ఓపెన్ చేసినప్పుడైతే మొత్తం అందరూ లేచి మొత్తం క్లాప్స్ కొట్టారు, జై హింద్ అన్నారు అండ్ మేరా భారత్ మహాన్ అన్నారు. అలా రకరకాలుగా మన ఇండియాని అయితే ప్రేజ్ చేస్తూ గట్టిగా అరుస్తూ పాకిస్తాన్ వాళ్ళు భయపడేలాగా, మన వాయిస్కి వాళ్ళు భయపడేలాగా చెయ్యాలి అని చాలా చాలా ఎంకరేజింగ్గా చేశారనమాట. సో మీరు కూడా చూసి హ్యాపీగా ఈ సెరమనీ అంతా ఆల్మోస్ట్ ఒక 45 minutes అంటూ జరిగింది. సో అది మన ఇండియా గేట్ అండ్ పాకిస్తాన్ గేట్ ఓపెన్ అయ్యి ఉంది కదా, ఇదే ప్లేస్ అన్నమాట బోర్డర్ అన్నది. సో ఫైనల్లీ ఫ్లాగ్ హోస్టింగ్ తోటి ఫినిష్ అవుతుంది సెరమనీ అంతా.
సో వాఘా బార్డర్ సెరమనీ అయిపోయాక ఆన్ ది వేలో చాలా మస్టర్డ్ తోటలు కనిపించాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించి ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగాము మేము కొంచెం ఫొటోస్ దిగడానికి అండ్ ఈ తోటలన్నీ చూడడానికి కోసం. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. దాని తర్వాత మెయిన్ వ్యూ వచ్చి అమృత్సర్ నైట్ వ్యూలో టెంపుల్ చూద్దామని చెప్పి కష్టపడి వెళ్ళామన్నమాట. మొత్తం గోల్డెన్ టెంపుల్ కాబట్టి నైట్ వ్యూలో ద టెంపుల్ షాడో అంతా వాటర్ మీద పడి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కంపల్సరీ ఎవరైతే అమృత్సర్ వెళ్తున్నారో వాళ్ళు కంపల్సరీ నైట్ వ్యూ అయితే పక్కా మిస్ అవ్వద్దు. అదండి మా అమృత్సర్లో హడావుడి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.